హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు దోస్తులు. హ్యాపీ న్యూ ఇయర్ దోస్తులు. అందరూ మరి న్యూ ఇయర్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. మేమైతే న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోము, ఎందుకంటే మాకు ఉగాది స్పెషల్. మరి దోస్తులు, మన వీడియోస్కి కొత్తగా హైప్ ఆప్షన్ అయితే వస్తుంది కదా, సో ప్లీజ్ హైప్ చేయుర్రి. గట్లనే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేటోళ్ళు ఉంటే జరంతా సబ్స్క్రైబ్ చేసుకోరులా. అండ్ వీడియోలు నచ్చితే లైక్ చేసుడు మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియోస్ ఎట్లా ఉన్నాయో కామెంట్ బాక్స్లో చెప్పుర్రి. అయితే ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఒక కొత్త కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చినాం దోస్తులు. ఆలు మొగలు ఎట్లుంటారు, అసలు అసలు లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి, దాని మీద అయితే వీడియో తీస్తున్నాం. ఈ వీడియోలనైతే ఎవరిని ఉద్దేశించి అయితే తీయడం లేదు దోస్తులు, జస్ట్ ఫర్ ఫన్. మరి లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అయ్యో, ఈ పాలన్నీ ఇంకా రాలేదు. మా ఆయన లేచే టైం అవుతుంది, ఇంకా టీ చేయనే లేదు. రోజు రోజుకి చాలా లేటుగా వస్తాండి ఈ పాలైనే. చెప్పనన్నా చెప్పాలి, లేటుగా వస్తే పాలు తీసుకోను, నాకు ఈ టైం సెట్ కాదు అని. శాంతక్క, ఓ శాంతక్క, ఉన్నా? ఏం చేస్తాను? ఏం లేదే, ఏం చేస్తిగా, ఇంకా ఇప్పుడే పని అయిపోయింది. ఇంత షాయి బొట్టు పెట్టుకుంటా అని చూస్తానా. అవునా శాంతక్క? ఇగో నేను కూడా షాయి పెడదామని చూస్తాను. మా ఆయనకేమో లేసుతోటే షాయి రాలే, ఇంకా ఈ పాలన రాలేదు కదా. ఈ పాలన్న ఏందో ఏమోనే, రోజు రోజుకి ఇంకా లేట్గానే వస్తాను కానీ తొందర వస్తలేడు. పాలు పొద్దుననంగా విండుతారు, మన కాడికి వచ్చేసరికి ఎట్లుంటాయి ఏం పడవు. గింత లేట్ చేస్తే ఎట్లనో ఏమో, ఒకసారి చెప్పాలి గట్టిగానే. నేను కదా అనుకున్నాక్క ఇప్పటిదాకా. ఓ అన్న సరిత, నీకు ఈ ముచ్చట ఎరికైందానే? మనకి కలవ్వలేదా, కలవ్వగా పార్వతి వాళ్ళ మొగంతో గుర్తామనే ఈ మధ్యలో. ఏందక్క? అవునా? ఏమో అక్క, నగ్గి ముచ్చట తెలియకపాయే. ఈ కలవ తక్కువది కాదు, పడుస్తుంది అనుకుంటుందో ఏమో. దానికి ఇంకెంతమంది మొగోళ్ళు కావాలంట. వాయమ్మని మొన్నటిదానికి ఆ ముసలోనే పడే కదా. ముస్లిం మీద మోజు తీరినట్టున్నది. ఇక పార్వతి మోహన్తోటి కులుపుతానంటే పార్వతమ్మకు తెలుసో తెలియదు మరి. చెట్టుకొని ఒక మూలకున్న షీపు కట్ట మళ్ళీ శివుడికి అనుకుంటూ ఉరికించుకుంటుంది అంతది. అది ఏమో అనుకుంటుంది పార్వతి గురించి. ఏమో శాంతక్క, రోజు రోజు కాడలు మస్తు తగ్గిస్తారు. ఓ ముచ్చట, మీ ముచ్చట్లు పాడుగానే ఎంతసేపు ముచ్చట పెడతారే? పాల కోసం అని బయటకు వచ్చి ఇన్నే ఉన్నవేంది? ముచ్చట అంటే చెవులు కోసుకుంటారు కదా మీ ఆడోళ్ళు. ఏందండి, ఇంకా పాలన్న రాలేదు, నేనేం చేయాలి? ఇక వత్తడు కావచ్చు, మళ్ళీ ఇంట్లోకి రావాలని ఇక్కడ మాట్లాడతాను శాంతక్క అత్తే. ముచ్చట ముచ్చట అంటారేమో, ఆడవాళ్ళు ముచ్చటకు చెవులు కోసుకుంటారు. మీకన్నా బాగా మాట్లాడుకుంటారే అన్న. మోళ్ళు సోది పెడితే ఒడనే ఓడదు. పోరాదు వస్తుంది అని ఇష్టపెట్టి ఉండబుద్ధి అయితే లేదా ఇక పిల్లల్ని. ఇక ఊకోవాలి, నీకు ఎట్లా అంటాను? మేమేం సొల్లు పెడతాను? గది ఇంట్లో పని ఏం చేయకుండానే వచ్చింది, రోడ్డు మీద ముచ్చట పెడుతుంది. పాలైనా రాకపోతే పాలైనా వచ్చే వరకు ఇంట్లో పని చేసుకుంటాడు కదా. పనంతా తిన్నాక ఏమన్నా ఏ షెట్ది ఉన్నదా? వచ్చి మాట్లాడకద్దన్నా నేనే అన్నా. అయ్యో పనిసల్లా ఉన్న పని ఎత్తి తీయరాదు. ఏదో ఉప్పసు మాట్లాడతాను, ఇంకా పాలన రాలేదు. ఎన్ని అసలు అత్తలేడు, అత్తడో రాడో కూడా తెలుస్తలేదు కదా. కాదలే, ఫోన్ చేయకపోయినా వేసేస్తే మరోసారి వస్తారా అన్నా అని. చేతి ఇక మరి అత్తలేడు కదా ఇంకా. హలో ఓ పాలన్న, ఏమైంది ఇంకా అత్తలేవు? ఏ కాలమాయే ఎదురు చూడబట్టి. పాలు పొద్దున్న తాగుతుంటే మధ్యాహ్నం తాగాలనా ఏంది? ఇక గిట్లయితే ఎట్లా అన్న? రోజు రోజుకు లేట్ వస్తానో ఏమో. వస్తానమ్మా, మీ గల్లి దగ్గరికి వచ్చిన వస్తాను, ఉండుర్రి. ఇక తెలిసిందే కదా, నేను పక్కూరు నుంచి రావాలి, జరంతా లేట్ అవుతుంది. ఇక అందరికి పోసుకుంటూ వచ్చేవరకు. సరే మరి జల్దీరా. వస్తానంట అక్క, ఇక నేను పోయి గిన్నె పట్టుకొస్తా. మన గలితానికి వచ్చిందంట, పో గిన్నె తెచ్చుకోపో. ఏందన్నా పాలు గింత సేపా? ఇక ఇప్పుడు తెస్తే మేము ఎప్పుడు పాలు కాబెట్టుకోవాలి, ఎప్పుడు షాలు తాగాలి. పొద్దున్నే ఊర్లకు పనులకు పోయేటోళ్ళము. ఇట్లయితే ఎట్లా చెప్పు? జనంతా తొందర తీసుకురా రోజు. అయ్యో అమ్మ, గట్లా అంటారు ఏంది? తీసుకొస్తా కానీ ఇవాళనే కొంచెం లేట్ అయింది. కొంచెం బర్రె సతాయించింది ఇవాళ, ఇక తీసుకొచ్చి లేట్ అయింది. ఇక పట్టురి, నాకు వేరే కాడ ఇచ్చేటివి కూడా ఉన్నాయి ఇంకా. ఈ మధ్యలో పాలు బాగా పలసగత్తానే, జరంతా చిక్కబోయి అన్న. రోజు రోజుకి అరే నువ్వు మంచిగా పోతావు అనుకుంటే అందరి లెక్కన కల్తీ పోతానుగా. మంచిగా ఉన్నావురా అవ్వ, సత్తవ్వ.
కాదు నేనేడ కలిసి పోతాను చెప్పురా మంచిగా పోయేవాడిని పాలు చికెన్ పోతా కానిగా సరే శాంతక్క, ఇక ఇంట్లో పని ఉన్నది, పని చేసుకొని నాకు చాయ్ పెట్టి నన్ను పంపించి ఆఫీస్ పంపించినాక ఇక అత్త కొద్దిసేపట్లు ఉప్పుసకి. సరేనే రాపో రాపో. ఇగోండి చాయ్ అయింది, తీసుకోండి తాగురి. ఆయన ఇదేం బుద్ధండి, పొద్దుగాల లేసుడు తోట చాయ్ తాగుతారు. ఇక నీకు తెలుసు కదనే నాకు కడుపులో షాయి పడకపోతే మోషన్ రాదు. ఇక కడుపు మొత్తం ఉబ్బినట్టు అవుతుంది, పిసికినట్టు అవుతుంది, అంత అవస్థ అవుతుంది. పొద్దుగా లేచిందంటే కడుపులో షాయి పడాలి, ఇక తప్పదు. గమ్మత్తుగా ఉన్నదండి, ఏందో ఏమో చాయ్ తాగితే మోషన్ రాదంట. సరే తొందరగా ఫ్రెష్ అప్ అవ్వరు, ఇక వంట చేస్తా. చేతుగానే నిన్న ఇక ఇంటికి కలిసిపోయి వచ్చినా నీకు ఒక విషయం చెప్పుడు మర్చిపోయిందే. ఏంటిదండి అది? ఇగో నిన్న అక్క పిల్లలు ఫోన్ చేసి ఒకటే సతాయించుడు, మామ నేను ఇంటికి వస్తా అని. సరే రాలని చెప్పినా ఇవాళ అత్తరు కావచ్చు, అక్క తీసుకొని వస్తారన్నది, మరి అత్తది కావచ్చు. సరే అత్తే రానియురి, అల్లేమున్నది. అదే అని చెప్పుడు మర్చిపోయినా. మరి ఏమన్నా చికెన్ మటన్ ఇట్లా వండుతావా? అయ్యో మర్చిపోయినట్టున్నారు, ఇవాళ సోమవారం కదా, మీ అక్క తినదు, రేపు తీసుకొత్తుర్లేండి. సరేనే, మరి ఏం కూర వండుతావు ఇవాళ? ఇక వాళ్ళు కూడా అత్తరంటారు కదా, పప్పుచారు చేస్తా. పప్పుచారు అయితే ఇక అందరికి సరిపోతుంది. ఇక రేపు పొద్దుటికి దోశలకు కూడా పిండి నానబెడతా. అయ్యో ఎంత పని ఉన్నది నాకు. సరే మీతోటి ముచ్చట పెడితే అవుతుందా పని, నాకు నేనే చేసుకోవాలి. పోతానా? అయ్యో సరితా పోతూ కానీ ఇలా నా కళ్ళకి చాలా అందంగా అనిపిస్తానవే, రారా దగ్గరికి. ఏంది ఇవాళ మీకు అందంగా కనిపిస్తానా? రోజు కనిపిస్తలేనా? గట్లనే ఉంటుంది, తీయురి మరి. బంగారం చాలా ముద్దుగున్నావు, ఒక ముద్దు ఇవ్వచ్చు కదా. లేండి, ఏంది పోయి ఆఫీస్కి రెడీగా పోరు. ఎప్పుడు అంటే అప్పుడేనా? మీకు అయితే అసలు బుద్ధే లేదు. వాళ్ళు అత్తనన్నారు, వంట అంది కదా. వాళ్ళు ఎంత వస్తారు? పక్కూరేనా, అర్ధ గంటలు వస్తారు. ఫోన్ చేసి బయలుదేరి అడుగురు, ఒకసారి తెలుసుకోర్రి. అయ్యో ఏంది బంగారం అట్లా అంటాను? అరే రామ, ఫస్ట్ మీరు లేండి. ఫస్ట్ అక్కకు ఫోన్ చేసి ఏ టైం వరకు వస్తారో కనుక్కోరు, నేను పోయి వంట చేస్తా. అన్యాయమే అన్యాయమే, ఇది చాలా అన్యాయమే. అబ్బా పాటలు మస్తు పాడతాళ్ళు, పాటలు దొర్లుకుంటూ వస్తానే కదా. ఇలా మస్తు జోష్ మీద ఉన్నావుగా. మా అక్కకి నువ్వే ఫోన్ చేసి ఏ టైం వరకు వస్తారక్క అని అడుగు. సరే తీయరే, నేను అడుగుతా. తోటక్క చెల్లెలు లేనందుకు మా ఆడబిడ్డ నన్ను మస్తు చూసుకుంటుంది. ఇంతకంటే ఏం కావాలి? కొందరికైతే ఆడబిడ్డలు అసలు రాక్షసులు లెక్కనే ప్రవర్తిస్తారు. ఫోన్ చేద్దాం, ఏడు వరకు వచ్చిందో. హలో అక్క, ఏడు వరకు వచ్చింది అక్క. ఇగో మీ తమ్ముడికి ఇప్పుడు చెప్తాను నాకు. సరే రాలి మరి. ఇప్పుడే పూజ అయిపోయిందా? మరి ఎన్ని గంటల బస్కి ఎక్కుతారు? 9:30 బస్సు ఎక్కుతారా? సరే సరే. పప్పుచారు చేస్తాను అక్క, అదే తెలుసు ఇవాళ నువ్వు తినవని. సరే అక్క రాలి. పింకు పింకు చెప్పురా. రాలి మీకోసం బజ్జీలు ఇట్లా చేస్తా. సరే ఉంటాను పింకు. అవ్వ మా కోడలు మాట్లాడుతున్నైతే జోక్గా అనిపిస్తుంది. మస్తు జోకులు చేస్తుంది, అత్త అనుకుంటా. ఎప్పుడు నా చుట్టే ఉంటుంది. పొయ్యి మీద అయితే పప్పుచారు అవుతుంది. ఈలోపు వాళ్ళకు ఏదైనా బజ్జీలు చేద్దాము. ఫస్ట్ అయితే నన్ను పంపిద్దాం ఆఫీస్కి, లేకపోతే ఉరుకోపరగానే ఉరుకులు పెట్టిస్తాడు ఇక నాతోటి. అరే పప్పుచారులా ఇంత మెంతి పొడి వేసుడు మర్చిపోయినా. కమ్మ ఉంటుంది మెంతి పొడి వేస్తే. ఇంట్లో ఏమో లేకపాయే. ఈ శాంతక్కని అడగనని అడుగుదాం పోయి. ఓ శాంతక్క, ఉన్నావా? ఎన్న కూర్చున్నావా? ఏం చేస్తాను? ఏమన్నది, పని అయిపోయింది, ఇప్పుడే చాయ్ తాగి అట్లా కూర్చున్నా. ఇంతంత మెంతి పొడి ఉంటిస్తావా అక్క? ఇంట్లో పప్పుచారు చేస్తానా. ఇలా మాడిబిడ్డ ఉన్న వాళ్ళ పిల్లలు వస్తారంట. మెంతి పొడి చూసారకు అయిపోయింది, నిండుగా అయింది. ఇంత మెంతి పొడి రాదుంటే. అయ్యే పుల్ల గల్లేమున్నది, ఇస్తా రాదు. అవును కానీ మొన్ననే పోయినట్టున్నది, అదే నీ ఆడబిడ్డ మళ్ళీ వస్తుంది అప్పుడే. పిల్లలు అత్తోళ్ళింటికి పోదామని అల్లరి చేస్తాళ్ళంట. ఇక ఇలా తీసుకొని వస్తుంది. కాదే, ఎప్పుడు నీ ఇంటి మీద పడి తింటే ఇక మీరు ఎప్పుడే తినట్టే. ఎప్పుడు ఎదుగుతారు, ఎప్పుడు ఇల్లు కట్టుకుంటారు, ఎప్పుడు ఆ కొంపలనే ఉంటారా? మీ పిల్లలు రేపు మీకు పిల్లలు పుడతారు, మరి వాళ్ళకి ఇంత ఎంకేయాలని అన్న సోయిన్నదానే మీకు? గట్లా అంటాను ఏందక్క? మా ఆడబిడ్డ మా ఇంటికి వస్తుంది కదా, ఇక వాళ్ళు తింటేనే అరుగుతుందా మా సొమ్ము ఇట్లా? అయ్యో ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది, రేపు నీకు పిల్లలు పుట్టినాక తెలుస్తుంది. నీ పిల్లలు
మంచిది, తెలుసు కదా నన్ను ఎంత మంచిగా చూసుకుంటుందో. గట్లేం చేయదు కానీ. సరే ఇంత మెంతు పొడి ఉంటే పెట్టుకోతా. చెప్తే మంచికే చెప్తా నేను. నీకు తెలుసు కదా నీ మంచి కోరుకుంటాను. ఇక నీ ఇష్టమే. తెలుసక్క, నా మంచిగా చెప్తాను. సరే నేను తర్వాత వస్తుంది. దోస్తులు ఇంతటితోటి ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయరు దోస్తులు, గట్లనే హైప్ కూడా ఇచ్చి హైప్ పాయింట్స్ అయితే ఇయ్యుర్రి దోస్తులు. అట్లనే ఫస్ట్ టైం చూసేటోళ్ళు ఉంటే జరంతా సబ్స్క్రైబ్ చేసుకోరు దోస్తులు. మరి ఈ నెక్స్ట్ వీడియోలో ఏమవుతుందో చూద్దాం. మరి అసలుకే మన శాంతక్క పుల్ల పెట్టింది కదా, చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ వీడియో వచ్చే వరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట్ల ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.